హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 5 సింపుల్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను. దానికోసం 6 టైమ్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను నార్మల్ నీడిల్కి. ఫస్ట్ అయితే మనం క్లాత్కి ఇలా రాంగ్ సైడ్ నుంచి కరెక్ట్ వైపుకి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ కింది వైపు నుంచి ఇలా పైకి ఒకసారి స్టిచ్ చేసి నీడిల్కి లాక్ అయితే చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు 3 mm వైట్ బాల్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక 3 బీడ్స్ తీసుకున్నాను. వీటిని ఇలా చివరికి అయితే అనుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ తీసుకోవాలి. టజిల్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఈ టజిల్ని ఈ విధంగా నీడిల్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ వచ్చేలాగా చూసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ బీడ్ ఉంది కదా, ఆ లాస్ట్ బీడ్కి పై నుంచి కిందికి ఇలా స్టిచ్ చేసామనుకోండి, మనకి ఆ బీడ్ కిందికి ఈ టజిల్ అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసి థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాల్ బీడ్ తీసుకొని ఇప్పుడు మనకి ఆ పై వైపున ఉన్న బీడ్కి పై నుంచి కిందికి ఇలా స్టిచ్ చేస్తున్నాను. చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్. ఇప్పుడు ఆ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకొని ఆ థ్రెడ్ని లాగి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు ఉందో ఆ బీడ్ని చూసుకొని అక్కడ క్లాత్కి కింది నుంచి ఇలా పైకి ఒకసారి స్టిచ్ చేసి ఇంకొక స్టిచ్ చేసి నీడిల్కి ఒక 3 టైమ్స్ థ్రెడ్ చుట్టి అక్కడ లాక్ అయితే చేస్తున్నాను, థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని. ఇప్పుడు మనం ఆ థ్రెడ్ని ఇటువైపు కనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ డిజైన్ చాలా సింపుల్గా అయితే చూపించాను. ఇప్పుడు సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఇప్పుడు సేమ్ మళ్ళీ 6 టైమ్స్ కాటన్ థ్రెడ్తో చివర్లో నాట్ వేసుకొని ఇలా క్లాత్కి ఒకసారి లాక్ చేసుకోవాలి. లాక్ చేయడం అయిపోయిన తర్వాత 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఈ బీడ్స్ని ఒక 6 బీడ్స్ తీసుకొని నీడిల్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ నీడిల్ తీసుకొని ఒక చివరికి అనుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకొని ఆ టజిల్ని కూడా ఈ నీడిల్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ లాస్ట్ బీడ్కి పైనుంచి కిందికి ఇలా స్టిచ్ చేయాలి. ఇలా చేసామంటే ఆ బీడ్ కిందికి ఈ టజిల్ అయితే వస్తుంది. తర్వాత ఆ పైన 2 బీడ్స్కి పైనుంచి ఇలా కిందికి. ఇప్పుడు లాస్ట్లో ఆ 3 బీడ్స్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామంటే మనకి ఈ డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కరెక్ట్గా క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్లాత్కి కింది వైపు నుంచి ఒకసారి పైకి స్టిచ్ చేసి థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 3 బీడ్స్కి అటువైపు నుంచి ఇటువైపుకి థ్రెడ్ని అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. మనకి సెకండ్ డిజైన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చాలా సింపుల్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. టజిల్స్ మేక్ చేసుకొని పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా సేమ్ 6 టైమ్స్ కాటన్ థ్రెడ్తో ఇలా క్లాత్కి లాక్ అయితే చేశాను. లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇవి 5 mm పాల్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బీడ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 mm గోల్డ్ కలర్ బీడ్స్ ఒక 3 అయితే తీసుకుంటున్నాను. వీటిని ఇలా ఒక చివరికి అనుకొని ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా మేక్ చేసి పెట్టుకున్న టజిల్ తీసుకోవాలి. టజిల్ తీసుకొని టజిల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అప్పుడు మనకి అవి పొరలు అనేవి పక్కకు రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ
గోల్డ్ కలర్ 3mm బీడ్స్ని ఇంకొక 3 తీసుకోవాలి. టజిల్కి అటువైపు 3, తర్వాత టజిల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక 3. ఇప్పుడు ఇలా చివరికి అనేసుకొని మనకి ఆ వైట్ పాల్ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది డిజైన్ అయితే. ఇప్పుడు ఆ థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని కరెక్ట్గా ఆ పాల్ బీడ్ ఎండింగ్ ఎక్కడి వరకు వస్తుందో క్లాత్కి అక్కడ కింది వైపు నుంచి నీడిల్తో ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని ఇంకొకసారి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసుకోవాలి. ఇలా నీడిల్కి 3 times థ్రెడ్ చుట్టామంటే తర్వాత ఆ నీడిల్ని ఇలా గట్టిగా పైకి లాగాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని అక్కడే కట్ చేయకుండా ఈ వైట్ పాల్ బీడ్కి ఇటువైపుకి అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇది థర్డ్ డిజైన్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను మ్యాచింగ్ అయితే చూపించట్లేదు, ఊరికే ఐడియా కోసం డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. మీకు శారీకి తగ్గట్టు మ్యాచింగ్ కలర్స్తో చేసుకున్నారంటే చూడటానికి లుక్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 4th డిజైన్ అయితే చూపిస్తున్నాను. దానికోసం సేమ్ 6 times కాటన్ థ్రెడ్తో లాక్ అయితే చేశాను. లాక్ అయిపోయిన తర్వాత ఈ 2mm గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత క్యాప్ ఇటువైపు కాదు, ఇలా కాదు, ఇలా బయటికి ఉండాలి మనకి, ఇలా పై వైపుకు ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 5mm పాల్ బీడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను 150 to 200 స్టాండ్స్తో చేసి పెట్టుకున్న టజిల్స్ అండి. నేను ముందే మేక్ చేశాను. ఇప్పుడు ఈ టజిల్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇలా టజిల్ని స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ బీడ్ ఉంది కదా, వైట్ పాల్ బీడ్కి ఇలా పై వైపు నుంచి కిందికి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని కొంచెం సెట్ చేసుకోవాలి, ఇలా నీట్గా సెంటర్లోకి వచ్చే విధంగా. తర్వాత ఆ క్యాప్ బీడ్లో నుంచి ఆ పైన స్మాల్ సైజ్ బిల్డేకి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి నీట్గా సెట్ చేసుకొని ఆ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా చూసుకొని, అది కొంచెం పాల్ బీడు ఒకటి పైకి కిందికి ఉంది, అందుకే కొంచెం నీట్గా అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకునేసి మనకి ఆ థ్రెడ్ లూజ్ లేకుండా చూసుకొని క్లాత్కి ఇలా రాంగ్ సైడ్ నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసేస్తున్నాను. నేను ఒక 3 times నీడిల్కి థ్రెడ్ చుట్టి ఇలా గట్టిగా లాగామనుకో అక్కడ లాక్ పడిపోతుంది. ఇప్పుడు ఇలా కిందికి అయితే స్టిచ్ చేసేసాను. తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. 4 డిజైన్స్ అయితే చూపించాను. ఇప్పుడు 5th డిజైన్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ 5th డిజైన్ చాలా సింపుల్ అండి, ఈజీ ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ 6 times కాటన్ థ్రెడ్ తీసుకొని చివర్లో నాట్ వేసుకొని ఇలా క్లాత్కి లాక్ అయితే చేస్తున్నాను. లాక్ చేయడం అయిపోయిన తర్వాత 5mm పాల్ బీడ్ అయితే తీసుకున్నాను. సేమ్ సైజు గోల్డ్ కలర్ బీడ్ కూడా తీసుకుంటున్నాను ఒకటి. తీసుకొని వాటిని ఇలా చివరికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్ అయితే తీసుకుంటున్నాను. టజిల్ని కూడా స్టిచ్ చేసుకొని ఈ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామంటే మనకి గోల్డ్ కలర్ బీడ్ కిందకి ఈ టజిల్ అయితే వస్తుంది. తర్వాత ఈ వైట్ పాల్ బీడ్ 5mmది ఇంకొకటి తీసుకొని మనకి నీడిల్కి ఇలా స్టిచ్ చేసేసాం కదా, ఈ గ్యాప్లో మనకి ఆ బీడ్ లెంత్ ఎంత వస్తుందో అంత ప్లేస్ పైన క్లాత్కి వదిలేసి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి ఇలా ఒకసారి స్టిచ్ చేసి ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కింద నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత ఆ థ్రెడ్ని ఇలా బీడ్స్లో నుంచి ఇటువైపు తీసి ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్గా 5 డిజైన్స్ అయితే చూపించాను ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫైనల్గా 5 డిజైన్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.